నాలుగో నామం స్వరూపిణి. ఆవిడ స్వరూపం. రూప స్వరూప పేర్లు కూడా ఉన్నాయి ఆడవాళ్ళకి, స్వరూప అని. అంటే ఏమిటి, వాళ్ళకి ఎందుకు ఆ పేరు పెట్టారు ఆ పిల్లలకి? స్వరూపిణి అంటే ఏంటంటే శ్రీ విద్యలో ఎంత ఉత్తమోత్తమ పేర్లు తల్లిదండ్రులు వారికి ఎవరు చెప్పారు ఆ మహానుభావులు? అన్ని శ్రీ విద్యానామాలే. మన పేర్లన్నీ శ్రీ విద్యలో ఉన్నాయి, లలితా సహస్రనామాల్లో ఉన్నాయి. మనందరి పేర్లు కూడా నాదంగా కూడా ఉన్నాయి, స్థూలాక్షరాల్లో ఉన్నాయి, నాదపరంగా ఉన్నాయి. నాదపరంగా నాదము నుంచే నీకు ఇంగ్లీష్ పేరు వచ్చింది, తెలుగు పేరు వచ్చింది, తమిళ పేరు వచ్చింది. రామన్ అని అన్నావు, రామన్ అని. మనం తెలుగులో దాన్ని మనం అక్షర రూపంలో రామ ఆపేసాం, వాడు అని పెట్టుకున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం. నాదము అక్షరము కావటం, నీరు పిండము కావటం, పిండం అండ పిండ బ్రహ్మాండాలు కావటం, పరాపశ్యంతి మధ్యమా వైఖరిగా నీ నోట్లో నాదం పలకటం అక్షరాకృతిగా. మరి దీనన్నిటికీ నామ రూపాలన్నిటికీ మరి మూలం ఏది? అమ్మవారు రూప. ఆవిడ ఇస్తుంది రూపం. లేదు అంటే తల తిక్కగా మాట్లాడకు, అర్థం పర్థం లేకుండా అని మనం అంటుంటాం చూడండి. అలా వస్తాయి మాటలు. ఒంటరిగా కూర్చున్నా కూడా పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి, పనికిరే ఆలోచనలన్నీ వస్తాయి, రూపం లేని. ఈవిడే స్వరూప. ఆ స్వరూపం ఇస్తుంది నీ ఆలోచనలకి, నీ జీవితానికి, నీ మాటలకి, నీ ప్రతి చర్యకి. ఆ ఆలోచనలు బట్టి నీ పిల్లలు గాని, నీ భర్త గాని, దాని బంధం గట్టిపడటం గాని, ఇవన్నీ కూడా స్వరూపానికి వస్తాయి అని చెప్తున్నాడు. లోకంలో శాంతి కావాలి అంటే ఇంటి నుంచి ముందు శాంతి అనేది బయలుదేరాలి. ఇంట్లోనే శాంతి లేకుండా బయట శాంతి అని చెప్తావు నువ్వు? నీ పిల్లలు శాంతిగా ఉన్నారా? నీ భార్య శాంతిగా ఉందా? అవునా? సో స్వరూప. ఆ స్వరూపం నుంచి ఇంట్లో నీ యొక్క స్వరూపం నుంచి, నీ మాట నుంచి వారి యొక్క ప్రతిచర్య ఉంటుంది. ప్రతిచర్య అంటే నువ్వు చక్కగా ప్రేమగా పిలిస్తే వాళ్ళు నిన్ను ప్రేమగా పిలుస్తారు. స్వరూప. ఈ రూపమే రావణాసుడిలో ఉంటే ఎట్లా? భయోత్పాతాలు సృష్టించటం ఇంట్లో. ఆయన వస్తున్నాడంటే పులి వస్తున్నట్టేనండి. అలా ఉండకూడదు కదా. ఆయన వస్తున్నాడు అంటే ప్రాణం లేచి పరిగెత్తాలి. ఆయన వస్తున్నాడంటే ప్రాణం పోతుంది మనకి. వెళితే ఆనందం వేస్తుంది. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది చెప్తున్నాడు స్వరూప అంటే అది. ఇవన్నీ నియంత్రించేది, నియమించేది ఈ అమ్మవారు, ఈ నామము స్వరూప అని. సృష్టిలో సూర్యుడిని కూడా నియమిస్తుంది. నువ్వు 6 నుంచి 6 వరకు, ఇగో పొద్దున లేలేత ఎండగా ఇలా ఉండాలి, మధ్యాహ్నం ఇలా ఉండాలి, సాయంత్రం ఇంత వేడి తాపంతో ఉండాలి. స్వరూప. ఆ లక్షణంతోనే ఆయన అలా సూర్యుడు పని చేస్తూ ఉంటాడు. చంద్రుడు కూడా అంతే. తారాకోటి నుంచి పిపిలకాది బ్రహ్మ పర్యంతము కూడా అమ్మవారి స్వరూప. అర్థమైందా? రామకృష్ణ అనేవాడికి ఈ రూపం ఇవ్వమని చెప్పాను, నీ ఇష్టమైన రూపం ఎందుకు ఇస్తున్నావు? అట్లా నిర్ణయించేది బ్రహ్మకి కూడా. సంకల్పాలన్నీ, బ్రహ్మ సంకల్పాలన్నీ, సూత్రములన్నీ కూడా అమ్మవారే. ఆవిడ సూత్రం చెప్తుంది, ఆ సూత్రంగానే చెయ్యాలి. అత్తగారు కోడలికి చెప్పింది అన్నం ఎంత ఎసరు వెయ్యాలి అనేది, అంతే వెయ్యాలి. ఎక్కువ నీళ్లు పోసావంటే అన్నం ముద్ద అవుతుంది. సూత్రము. 30 ఏళ్ల నుంచి చేస్తున్నామమ్మా, నేను ఎప్పుడు ఇలా వంట చేయలేదు అనే మాట అనిపించుకోకూడదు. బ్రహ్మ కూడా అలానే అమ్మవారి దగ్గర. వీళ్ళు సూత్రము మీద సృష్టి చేస్తారు. విష్ణువు, బ్రహ్మ, శివుడు. టైం వస్తేనే శివుడు నిన్ను తీసుకెళ్తాడు, ఈ మధ్యలో తీసుకెళ్ళడు. అది రావణాసుడి విషయం కానీ, హిరణ్య కశపుడు గాని. విష్ణువు అక్కడికక్కడే చంపేయచ్చు కదా. చంపలేదు. ఉండండి, నేను అవతారంగా రావాలి, వాడు ఇంకా టైం రాలేదు, ఆ టైంకి నేను పెరిగి పెద్దవాడిని, వాడిని సంహారం చేస్తాను, అంతవరకు ఓపిక పట్టండి అన్నాడు అవతారాల్లో. అవునా? టైం రావాలి ఎవరికైనా. అందుకే అంటారు ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. అందుకే ఈ మధ్యలో
వీడు అనుకుంటూ మనం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని దినదిన గంటలు నూరేళ్ళాయుష్‌గా వెళుతున్నాం. అవునా? ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. అది సూత్రం అంటే అది. సూత్రానికి అతిక్రమించటం. మన ఇంట్లో పిల్లలకి మనం ఒక సూత్రం పెడతాం. ఈ రకంగా మనందరం ఉండాలని. 9కి అందరూ వచ్చి భోజనాలు చెయ్యాలని టేబుల్ దగ్గరికి. పొద్దున ఉదయం అందరూ ఈ టైంకి లేవాలి. ఇలా చదువుకోవాలి. ఇలా స్నానాలు చెయ్యాలి. ఇవాళ టిఫిన్ ఇలా ఈ టైంకి పెడతారు. ఇదొక సూత్ర ప్రకారంగా వెళ్ళేది. దీన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది? అదనమాట. సమస్త నామ రూపములు అంటే అరూప, విరూప, స్వరూప, కురూప అన్నియు గూడా తానే అయినది కాబట్టి ఆమె స్వరూపిణి. నీలో వి వి నీలో సమస్త నామ రూపములు. నువ్వు ఏది చెప్పినా ఆ రూపం అమ్మవారే ఇచ్చింది. దోమ ఇలా ఉంటుంది, చీమ ఇలా ఉంటుంది అనేది రూపం గూడా అమ్మవారే ఇచ్చింది దానికి. నువ్వు కాదు ఇచ్చింది. దాన్ని ఎందుకు సృష్టించాను అనేది సూత్ర ప్రకారంగా అది గూడా రావాలి. దానికి హక్కుంది. నీకే కాదు సృష్టిలో దానికి హక్కుంది. బతికే హక్కు. అని నా సృష్టిలో అది కూడా అంతర్భాగమే. ఆ మాటకొస్తే నీవు గనక సరిగ్గా మానవ జన్మగా నువ్వు గనక నీ బాధ్యతని ఈ సూత్రం ప్రకారంగా వెళ్ళకపోతే నీకు మరు జన్మలో ఇచ్చే రూపమే అది. ఆ దోమ. గుర్తుంచుకో. అదే నీకు ఇచ్చే శిక్ష. ఆ రకంగా నీకు నేను బోధ చేస్తాను గుర్తుంచుకో అంటుంది అమ్మవారు. అందుకే ఎవరు చేసిన కర్మకి ఎవరు బాధ్యులు అన్నారు. అర్థమైందా? సో, ఇవన్నీ నువ్వు అసహించుకునే సృష్టి కాదు. ఇవన్నీ నువ్వు అక్కడ వెళ్ళకుండా జాగ్రత్త పడి సూత్ర ప్రకారంగా యోగం ద్వారా, ధ్యానము ద్వారా పైకి రా నా దగ్గరికి. నువ్వు ఏదైనా తేడా చేసావు అంటే మళ్ళీ కిందకి పడతావు. అథాళ పాతాళంలోకి వెళ్ళిపోతావు. అంటే మళ్ళీ ఈ మానవ జన్మ అతి దుర్లభమైనదే ఈ మానవ జన్మ. ఎంత పుణ్యం చేసుకుంటే నీకిచ్చాను. అవునా? దీన్ని నువ్వేం చేసావు? మళ్ళీ దోమ స్థితికి తీసుకొచ్చావు. నువ్వు అందరిని పీడించుకుంటూ అలా కొంతకాలం ఉండు. అప్పుడే నీకు తెలుస్తుంది. ఎవడో నిన్ను చంపుతాడు. అక్కడ నీకు మోక్షం. మళ్ళీ దాని తర్వాత ఇంకో పురుగుగా ములుగు పుడదు గాని. అలా శిక్షణ, బోధన చేస్తుందమ్మవారు. హ్మ్. అలా అన్నమాట. సో, ఇక్కడ అమ్మవారు విరూపము ఆవిడే, అరూపము ఆవిడే, స్వరూపము ఆవిడే, కురూపి అయినా కూడా ఆమెయే. కురూపి అనేది లేదు. అందం అంటే ఏమిటి? అందానికి ఎవరు నిర్వచనం ఇంతవరకు ఎవరు చేయలేదు. అందుకే ఏమన్నారు? బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అన్నాడు. స్కిన్ డీప్ అంటే శరీరం లోపల అమ్మవారి స్వరూపము. ఆ స్వరూపం పైన అరూపము, పరాశూన్యం. అందానికే అందం. అందాన్ని పుట్టించిన తల్లి. సౌందర్య లహరి ఆవిడ. సౌందర్య లహరిలో సం ఆ! అంతా సౌందర్యమే ఉంటుంది. అది లహరులుగా వస్తుందంటే అందరికీ అందము అనేది అమ్మవారు ఈక్వల్‌గా పంచుతుంది. భోజనాల దగ్గర అందరికి లడ్లు పెడతారుగా. నీకు పెట్టకుండా పోతారా? అలానే అందం అనేది అక్కడి నుంచి పుడుతోంది. ఆమె అరూప, విరూప అన్నీ ఆవిడే. స్వరూప, కురూప. కురూపంలో కూడా అందం ఉంటుంది. చూసే దృష్టిని బట్టి. అందుకే కురూపముగా ఉన్నవాడు. శ్రీకృష్ణుడు హ్మ్. కుబ్జిక అనే ఒక భక్తురాలు హ్మ్. అంత ఆరాధిస్తుంది కృష్ణుడిని. హ్మ్. అంటే ఆమెకి గూని కురూపిగా ఉంటుంది పాపం. దానికి టైం రావాలిగా. ఆ రూపము కృష్ణుడిదే. ఆ కురూపాన్ని దగ్గరికి తీసుకొని అందమైన స్త్రీగా మారుస్తాడు. అర్థమైందా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది కురూపి అంటే శారీరకంగా ఉన్న కురూపి కాదు. మనసులో కురూపముగా ఉండటం, వికృతంగా ఉండటం. ప్రకృతంగా కాకుండా వికృతంగా ఆలోచన చేసేవాళ్ళు కురూపులు అంటారు.
అందంగా ఉన్న వాళ్ళందరూ లోపలంతా విషమే పెట్టుకుంటారు. అర్థమైందా? అదే కురూప. ఆ విషాన్ని తొలగించటం. స్వరూప అంటే ఏంటంటే నీ స్వస్వరూపంలో నిన్ను నిలపటం. స్వస్వరూప జ్ఞానం రావటం. నేను అది కాదు, ఇది కాదు. నాలో నేనుగా ఉండటం. ఆ స్వరూపం గూడా, ఆ శ్రీ విద్య గూడా నీకిస్తుంది అమ్మవారని. నీకెప్పుడు ఇన్ని రూపాల్లో నువ్వు వెళ్ళటం అనేది జరగదు. ఒకే స్వరూపంలో ఉండిపోతావు. అర్థమైందా? ఈ రూపాలన్నీ ఈ ఈ యొక్క చంద్రుడిలో కళలన్నీ ఎలా షోడశిలో పర్యవసిస్తున్నాయో, ఇవన్నీ గూడా అలానే అమ్మవారిలోకొస్తాయి. ఈ సృష్టంతా తనది గాబట్టి ఆవిడ ఇష్టం. ఏమ్మా! ఒకడికి కురూపంగా ఉన్నాడు అంటే, అది వాడిని ఎందుకు సంస్కరించటానికి ఆ రూపంలో పెట్టిందో మనకు తెలీదు. తన పిల్లల్ని తానే శిక్షణ, బోధన ఇచ్చుకొని, వాడికి ఆ కష్టం పెట్టి, ఆ విలువ తెలియపరిచి, తర్వాత జీవితం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మికం అంటే ఏమిటి? తర్వాత ఆ యోగం ఏమిటి? ధ్యానం ఏమిటి? తర్వాత అమ్మవారేమిటి? మూల ప్రకృతి ఎవరు? నాకు అమ్మలగన్న అమ్మ అనేది ఎవరు? నా మూలం ఎవరు? అనేది నీకు ఎప్పుడో అమ్మ అనుగ్రహంతో అది నీకు కలిగిస్తుంది. అప్పుడు నువ్వు అమ్మని విడిచి ఉండలేవు. అది అసలైన ప్రేమ. అప్పటికప్పుడే పుట్టిన ఇది గాదు. సినిమాటిక్‌గా ఉండకూడదు. డ్రమాటిక్‌గా ఉండకూడదు ప్రేమ. అర్థమైందా? అందమైన అమ్మాయిని చూడంగానే ఐ లవ్ యూ అనేస్తే ఎట్లా? అవునా? ఇప్పుడు సినిమాల్లో గాని, బయట గాని అన్ ప్రతి ప్రేమలోనూ ఇద్దరు అందంగానే ఉంటారు. అంటే కేవలం ఆకర్షణనే కనిపిస్తోంది గానీ, ప్రేమ అనేది కనిపించట్లేదు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు పాపం సంసారం దాంపత్యం చేసి ఇద్దరు శివపార్వతుల్లా తిరుగుతున్న వాళ్ళేమో అంత అందంగా తిరుగుతున్నారు. ఎంత అందాన్ని వాళ్ళు 70 సంవత్సరాలు మోసారు, అనుభవించి, మళ్ళీ ఏకత్వాన్ని మర్చిపోకుండా దాంపత్యం చేశారు గదా! మరి అది అందంగా కనిపించట్లేదా మీకు? చెప్పండి. ఏది అందం? ఇవాళ ఉండి రేపు పోయేది. అది శాశ్వతం అంటారు. అవునా? ప్రాణంలోనూ ఒకటిగా ఉన్నారు. పోయేటప్పుడు అమ్మ దగ్గరికి పోయేటప్పుడు గూడా ఒకటిగానే పోయారు. మరి అది అందంగా ఉండదు? అందం అంటే అది. అందమైన జీవితం అన్నారు గానీ, అందమైన కాపురం అనలే. అందమైన కాపురము, అందమైన జీవితం అన్నారు. అంటే నువ్వు జీవితాన్ని ఎలా గడిపావు, ఎంత అందంగా గడిపావు అనేదే తీసుకోవాలి. అదే స్వరూప. ఆమె స్వరూపము, స్వభావము అంతా అలానే ఉంటుందండి. దేవతగానే వచ్చింది, దేవతగానే వెళ్ళిపోయింది అని అనిపిచ్చుకో అని. అది అమ్మ అనుగ్రహంతో ఈ నామంతో నీకు ఆ సంస్కారం ఇస్తుంది. అదే దివ్య సంస్కారము. జీవ సంస్కారం తీసేయటమే ఈ కురూపము. నేను అంటూ తిరిగేవాడే జీవ సంస్కారం. అది తొలగించి అక్కడ నేను అని వస్తుంది అమ్మవారు. ఎప్పుడు చెప్పు అంటుంది. అమ్మా అంతా నువ్వే తల్లి. ఇదేమిటి? ఈ సంస్కారం ఏమిటి? దైవ సంస్కారం. ఇప్పుడు నువ్వు వెళ్లి నలుగురు దగ్గరికి వెళ్లి మాట్లాడు. నీకెంత గౌరవం పెరుగుతుందో. అవునా? స్వాని పెట్టుకొని వెళ్లి మాట్లాడు. అవునా? ఎలా ఉంటుంది? అనుభవంలోకి తెచ్చుకోండి. అందరి గురించి ప్రేమగా మాట్లాడు. మనమంటే అందరూ ప్రేమే వస్తుంది ఇంటికి. నా ప్రేమే గొప్పదని చూపించావనుకో, చూపించావులే అమ్మా పెద్ద ప్రేమ. మనలో లేనిపోని తప్పులన్నీ వెతికి మనని భ్రష్టు పట్టిస్తారు. పెట్టుకుంటే. అదే చెప్తున్నాడిక్కడ. స్వరూప అంటే అది. అంటే ఈ ఈ స్థితులు సమస్త నామ రూపములు అంటే అరూపము నుంచి నీవు విరూపము నుంచి నువ్వు ఇలా ఎదగాలి జీవితంలో. అరూపము నుంచి విరూపము, విరూపాక్ష అంటారు కదా! శివస్థితి. విరూపము తర్వాత స్వస్వరూప జ్ఞానము తెచ్చుకొని, కురూపము అనేది తొలగించుకొని, కర్మ పరిపాకము, కర్మని తొలగించుకొని, అన్నియు తానే అయినది కాబట్టి, చివరికి ఆఖరిగా షోడశిగా నీలో ఉంది. అసలైన స్వరూపము. నాలో నేనుగా ఉండటము. అదే శ్రీ విద్య శ్రీమంతుడు. అది నీ రూపం రా అంటుంది. అదే నీకు నేను యోగంలో మూడో కన్ను దగ్గర ఆత్మ దర్శనం చేయిస్తాను చూడు అంటుంది. అప్పుడు అక్కడ వెలుగు కనిపిస్తుంది. అది నీ రూపం. అర్థమైందా? ఈ స్థితులన్నీ మనం అనుభవించేది. ఈ స్థితులన్ని రూపాలకి తానే అయి ఉన్నది. నీలో మంచి జరిగిందనుకో,
నీవు మంచివాడు అయ్యావు అనుకో, అది అమ్మదయ్య. నేను కురూపం నుంచి నిన్ను స్వరూపంలోకి తీసుకొచ్చాను. నిన్ను ఉద్ధరించాను అని. ఉద్ధరణ. మనని ఉద్ధరించేది అదృశ్యంగా ఉన్న అమ్మవారు. అందుకని ఉద్ధరణ. మనం ఉద్ధరించుకోవడం అంటే ఇదే. ఇగో ఈ రూపాలన్నీ తొలగించుకొని అసలైన స్వస్వరూపంలోకి రావటం. అమ్మవారిలోనే ఉండటం. అమ్మ దగ్గరే ఉండటం. అదే సామీప్యంగా ఉండటం. అర్థమైందా? ముక్తులకి అర్థాలు చెప్తోంది అమ్మవారు. సాలోక్యం నుంచి అదొక రూపము తీసేయి. సాలోక్య సామీప్యంగా వచ్చావు అంటే నన్ను చూశావు, నాతో భక్తిని ప్రదర్శిస్తున్నావు, అది కూడా తీసేయి. సాలోక్య సామీప్య. సారూప్యంగా రా నా దగ్గరికి అంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి రా. నిన్ను నువ్వు తెలుసుకో, పైన చూడు నేనున్నాను, అది సారూప్యము. ఇంకా పై అకుల చక్రాల్లో ప్రస్థానం చేస్తున్నావు అనుకో, అది అరూపము, అది సాయుధ్యం ఇస్తున్నాను. చాలా అంటుంది అమ్మవారు. ఇదేరా నా రూపము, దాన్నే స్వరూపిణి నేనే పో అంటుంది. నువ్వు కింద నుంచి బయలుదేరిన రూపాలు ఏ రూపంలో ఉన్నావో అవన్నీ నేను ఇచ్చినవే అంటుంది. అది దాని అర్థం గురువుగారు 4 లైన్లో చెప్పారు. మనం ఇంకా అమ్మవారు గురువులు ఇంకా లోపలికి వెళ్ళి చూపించారు. ఇప్పుడు 5వ నామము కని. ని మెలికల అణ. కణాధ్వముని అంటారా, కణాధ్వుడు, అలా కణి అంటే ఏమిటి? కణములే అణువులు. అణోరణీయాన్ మహతో మహ్యాన్. అమ్మవారు అణువు అంటే పరమాణు స్వరూపము కలది. పరమాణు స్వరూపంలో ఉంటుంది. అణువుల్లో అణువుగా ఉంటుంది. మహత్ అంటే పరామహత్ అయినదని దాని అర్థం. ఈ అణువు, ఈ కణము పరామహత్ అయింది. ఎంత సృష్టి చేసింది. నువ్వు ఎలా పుట్టావు? శుక్ర శోణితాలతో నీటి నుంచి పుట్టిన వాడివి. తండ్రి నీరు, తల్లి నీరు, ఈ రెండు కలిస్తే పిండమైంది. పిండము అండము, పిండమే పిండము, బ్రహ్మాండం. ఎలా ఇంత శరీరం నీకు ఎలా వచ్చింది? అణువణియాన్ మహతో మహ్యాన్. సముద్రం ఎలా వచ్చింది? డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ అన్ ఓషన్. అంతే కదా? మనం ఊరికి వెళుతున్నాం అంటే ట్యాప్ లీక్ అవుతుంది అంటే ఒక బకెట్ పడేసి తాళం వేసుకుని ఊరికి వెళ్ళిపోతాం. మనం వచ్చే టైం కల్లా అక్కడ బకెట్ నీళ్ళు తయారవుతాయి. ఎలా అయింది? సో అణువుల్లో కూడా ఉంటుంది అమ్మవారు. అణువణియాన్ మహతో మహ్యాన్. ఈ అణువులన్నీ కట్టుకుంటేనే రా నీ రూపము వెలవా అంటుంది. సైన్స్ గా చెప్పాలి అంటే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ పైన లైట్, సూపర్నల్ లైట్ అంటారు. అది ముద్ద కడితే సబ్ ఆటమ్స్ అంటారు. సబ్ ఆటమ్స్ నుంచి ఆటమ్స్, ఆటమ్స్ నుంచి మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ నుంచి మ్యాటర్. అప్పుడు రూపం అనేది వచ్చింది నీకు. కన్ను, ముక్కు, చెవు అని. అర్థమైందా? 3వ నెలలో 1వ నెలలో ఏం చూస్తావు? అవునా? బుద్భుత ప్రాయము అంటారు. బుడగ రూపంలో ఉంటుంది ఆమె. అంత కణి అంటే అది. కణుపులు అంటే ఏంటంటే మన చక్రాలు కూడా అంతే. చెరుకు గడ ఉందా? చెరుకు గడకి కణుపులు ఉంటాయి, గుర్తుందా? ఆ కణుపులతో ఉన్నదే శరీరం. అవే చక్రాలు. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర. అలా ఉంటుంది కణుపులు అవి. అందులో ప్రవహిస్తుంది అమ్మవారి ఆది పరాశక్తి, ఆమె శక్తి. ఇది వేరు అది వేరు అంటే అది వేరు ఇది వేరు అని కాదు. ఈ నీరే ఈ కణుపుల్ని పుట్టిస్తోంది. ఈ శక్తియే అలా తయారైంది. నీటి నుంచి మరి నీకు ఎముకలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? సో శరీరంలో ఈ భాగం వేరుగా వస్తుంది అనేది ఏం లేదు. ఈ కాంతియే అణువై, పరమాణువై, అణువై అక్కడి నుంచి మాలిక్యూల్స్ మ్యాటర్ గా వస్తోంది. అంటే నీకు ఎముకలు కూడా తయారవుతోంది. ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తి ఏమిటది? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, లైట్ శక్తి. కాంతియే నీ శరీరం వరకు ఉందని. ఒరే నీకు ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకలు ఇంత గట్టిగా ఎలా వచ్చింది అంటే ఇది నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, నీటికి కూడా
నేను అందులో మళ్ళీ అణువులుగా అణువులుగా పైన నేను కాంతిగా ఇవన్నీ స్థూలంలో నా కాంతిని తీసుకొచ్చి చూపించాను. అమ్మ కణుపులు. అంటే ఏంటంటే ఇంత రూపము కూడా అమ్మవారి కాంతి నుంచే ఈ స్థూలం వచ్చిందని. నువ్వేం ఆకాశం నుంచి ఊడిపడలేదు. అదే బాల్య దశ నుంచి ఇంత రూపం మనకెలా వస్తుంది? అలానే కాలదేశ చైతన్యాల ప్రకారంగా నీకు ఇంత రూపం. ఆ కాంతి ఈ యొక్క ठीक है अम्मा, थैंक जन्म पत्री आपको दिए थे वो देखो ना। देखेंगे अम्मा, देखेंगे। थोड़ा बिज़ी है। अब आज 2 जना का काम है और परसों और एक 2 जने का है। तो देख जब भी टाइम मिले जब टाइम मिला मैं आपको बोल दूँगा। అమ్మా కణి అంటే అది కణుపులు. కణుపుల సముదాయమే నీ మూలాధారం. అక్కడ ఎనర్జీ కాన్సంట్రేట్ అయి ఉంటుంది. అంటే అక్కడ అమ్మవారి కాంతి రూపం ఉంటుంది. దాని దాకా వెళ్ళాలి స్థూలం నుంచి. ఓం అంటుంటే అక్కడ తగులుతూ ఉంటుంది. అక్కడ ఉన్న శక్తి కదులుతుంది. అర్థమైందా? ఇది రహస్యం. ఇవన్నీ నేను చెప్తాను భవిష్యత్తులో. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అందులోకి వెళ్ళామంటే మళ్ళీ యోగా శాస్త్రం అయిపోతుంది. లలిత సహస్రనామాలు కదా! అదే రహస్యం. అవన్నీ అంతా యోగం గురించి చెప్తున్నారమ్మా. లలితా సహస్రనామాలు ద అల్టిమేట్ నామాలిది. సైన్స్ కూడా చెప్పలేని సబ్జెక్ట్ ఇది. ఇది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. ఇది తెలియకుండా ఇంక జన్మంతా పుస్తకాలు చదువుతూనే ఉంటావు. ఇది ఒక్కసారి నీకు గనక అమ్మవారి అనుగ్రహం వచ్చింది అంటే నువ్వు చదవవలసింది ఈ 14 లోకాల్లో కూడా ఏ గ్రంథము లేదు. బిందువు వరకు పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్నారే, బ్రహ్మకు కూడా అతీతంగా ఉన్న పరా విద్యని కూడా నీకు అమ్మవారు ప్రసాదిస్తుంది అని ఈ లలితా సహస్రనామాల్లో ఉన్న గొప్పతనం అది. నీకు ముక్తి అనేది ఖాయము అని. ఇంకా ఎవరో చెప్పింది, ఎవరో ఇచ్చింది కాదు. ఈ నామంలో అర్థవంతంగా తెలుసుకోవటం, పారాయణం చేయటం. చేసిన వాడికి అయాచితంగా, అప్రయత్నంగా జీవన్ముక్తి వస్తుంది. ఒకడిచ్చేది ఏముంది? అదే వచ్చేస్తుంది. అర్థమైందా? అది చెప్తున్నాడు ఇక్కడ. కని అంటే అది. సో 6వ నామము కపి. కంఠదా కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే కపి. కాని తీసుకున్నాడు, పాని తీసుకున్నాడు. కపి అంటే ఏమిటి? కోతి. కపీశ్వర అంటే ఏంటంటే కోతి రూపంలో ఉన్న. మర్కటము. మర్కటం కోతి. ఏమిటి ఈ అమ్మవారు ఈ రూపంలో కూడా ఉంటుంది. మీరు ధ్యానము చేసేటప్పుడు, యోగము చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అమ్మవారి యొక్క ఈ నామము. ఈ నామము మిమ్మల్ని ఒక కర్మ పద్ధతిలో ఉంచుతుంది. అలా ఎలా ఉంచుతుందో చూడండి. కుండలిని మూలాధారము నుండి విశుద్ధి పర్యంతము వెళ్ళే వరకు సరిగ్గా జాగృతం కాకపోతే కపివలే అవుతావు. అది చాలా అది అమ్మవారు వెళ్ళేటప్పుడు అందముగా సరిగ్గా చేయటం. ఎవడో చెప్పాడు ధ్యానం, ఎవడో యోగం చెప్పాడు, వీడిది వాడిది అన్ని కలిపి చేసావనుకో నీ యొక్క ఈ శక్తి కదిలింది అంటే కోతిలా పైకి వెళ్తుంది. ఇంకా అది చేసే విజృంభణ, అది చేసే ధ్వంసం అంతా ఇంత కాదు. అందుకే గురు పరంపర అనేది ఉంటుంది. అందుకే గురువు దగ్గర ఓపికగా ఉండాలి. అమ్మా కోతి వలె ఒక చక్రమును వదిలి ఇంకొక చక్రము పైకి వెళ్ళి కూర్చొని మరల కిందకి తిరిగి వస్తూ ఉంటుంది. అందుచేత కుండలిని సహజంగా జాగృతం కాక ఏం సృష్టిస్తుంది? భయోత్పాతము, ఉద్రేకము, ఉత్తేజము కలిగినప్పుడు దానిని సరిగ్గా జాగృతం చేయనప్పుడు కపి యొక్క స్థితిలో వెళుతుంది. దాని జాగృతం అంటే అంత శక్తిని జాగ్రత్తగా పైకి పంపించాలి. లేదు అంటే ఒక చక్రం ఇప్పుడు మూలాధారం నుంచి స్వాధిష్టానం వచ్చి మళ్ళీ కింద ఢామని వచ్చేస్తుంది. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు మీద గెంతటం లాంటిది. అంటే కోతిలా తయారవుతాం. సగం తెలిసి సగం తెలియని ధ్యానం. సో దాన్ని జాగ్రత్తగా విశుద్ధి దాకా ప్రయాణింప చెయ్యాలి. అది నీ గురు పరంపర మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఆ కపి అనేది అమ్మవారి నామంలో ఆ శక్తి ఆవిడ అటువంటి రూపం కూడా చూపిస్తుంది యోగంలో, ధ్యానంలో. అర్థమైందా? అందుకే ఈ నామము ఆ కపిత్వ లక్షణాన్ని తొలగించే నామం.
అప్పుడు అందంగా మందగమనముగా నీకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోతావు. అది కొందరికి ఏంటో ఒళ్ళంతా విరుచుకొని కింద పడిపోయి ఏంటేంటో చేస్తుంటారు. అదే ఇగో ఇదే కోతి వలె. కొందరు కామ్‌గా ఏంటంటే బుద్ధి వికసిస్తుంది. ఆమె వెళ్ళిపోతుంది పైకి. వారికి తెలీదు, పక్క వాళ్ళకి తెలీదు. ఆ! తెలియకుండానే అది అమ్మవారు ఆ స్థితిలో పెట్టేస్తుంది. వెళ్ళిపోతుంది. ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడ కూర్చొనుంది. ఇక వీడిక్కడ ఏంటంటే కేవలం ఏంటంటే అమ్మ పని కోసం నిమిత్త మాత్రుడుగా ఉంటాడంతే అర్జునుడిలా. వాళ్ళకేమి అటువంటివేమి అనుభూతులుండవు. అర్థమైందా? కదిలేటప్పుడు. మహానుభావులు వాళ్ళు. అర్థమైందా? సో, పక్కవాడు నిర్ధారించడం గాదు. వీడు యోగం జెయ్యడు. వీడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. వీడికి నిజంగా అమ్మవారు కనిపించిందా అనేది పక్కవాడి భ్రాంతులే గాని, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళక్కడికి వెళ్లి కూర్చొని ఉన్నారు. హిమాలయాస్‌లో యోగుల్ని నువ్వే మాట్లాడతావు సంసారంలో ఉండి. అవునా? సంసారంలో ఉండి నువ్వు మాట్లాడటం ఏమిటి? యోగి గురించి. వాడెప్పుడో వెళ్ళిపోయాడు పైకి. అంత జాగ్రత్తగా జాగృతం చేసుకొని ఆ యొక్క శక్తిని అమ్మవారు ఏది సుషుమ్నని ఆ యొక్క సహస్రార కమలం వరకు, విశుద్ధి చక్రం వరకు గూడా ఆయన ఆ యోగి తీసుకెళ్ళాడు. అందుకే ఎన్‌లైటెన్డ్ సోల్స్ అంటారు వాళ్ళని. అమ్మా! అందము, అందంగా వెళ్ళటం అంటే అది. అందుకే ప్రయాణం చేసేటప్పుడు మనం కూడా ఊరికి వెళుతున్నాము అంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ప్లానింగ్ లేకపోతే అది తెచ్చావా? ఇది తెచ్చావా? అది మర్చిపోయావు, ఇది మర్చిపోయావు, తాళం వేయటం మర్చిపోయాం, గ్యాస్ చూసుకున్నారా? కపీవలే ఉంటుంది మన ప్రయాణం. అవునా? ఇదే చక్కగా 3 రోజులు ముందు అన్నీ జాగ్రత్తగా ఆ బ్యాగులు సర్దుకోవటం, తాళం వేసుకోవటం, తాళం పక్కవాడికి ఇస్తావో, కింద ఇస్తావో, అప్పగింతలు జేసి నువ్వు హాయిగా ట్రైన్ దగ్గరకొచ్చావనుకో, హాయిగా కూర్చోవచ్చు. అది ఎంత అందంగా ఉంటుంది. నీకు ఏ టెన్షన్ లేదుగా. ఇవాళ సాయంత్రం వెళుతున్నావంటే సర్దుకునేది ఇగో ఇట్లా ఉంటుంది కపి. అయ్యో! ఈ చీర పెట్టడం మర్చిపోయాను, ఆ జాకెట్ పెట్టడం మర్చిపోయాను, పౌడర్ పెట్టలేదు, స్నో పెట్టలేదు, మందులు పెట్టలేదు. ఇగో ఇవే వస్తాయి. ఎక్కడ మనం ఆటోలో కూర్చున్నప్పుడు, ట్రైన్ దగ్గరికెళ్ళినప్పుడు. మళ్ళీ అక్కడ కింద పైన ఎగురుతూ ఉంటాం. ప్రయాణం అంతా అరుపులు, కేకలు. అవునా? ఇది అంతే యోగము. అది యోగము. ఇది యోగమే. మనకిలా రాసిపెట్టింది. అట్లా అన్నమాట. ఏమ్మా? కంఠదా కటి పర్యంత అనే ఈ మాటలు విశుద్ధము నుండి మూలాధార చక్రం వరకు ఉన్న రహోయాగ రహస్యం ఇంకొకటి ఉన్నది. కంఠము నుంచి మూలాధారం వరకు హ్మ్, రహోయాగ రహస్యం ఉన్నది అంటున్నాడు. రహోయాగము అంటే ప్రాణము. నేను ఫస్ట్ స్టెప్‌లో ఏం చెప్పాను? శ్వాస తీసుకొని ఆ! హృదయంలో శ్వాస తీసుకొని విశుద్ధం దగ్గరికి తీసుకొచ్చి, విశుద్ధం నుంచి కిందంతా ప్రయాణింపజేయండి అని చెప్పాను గదా! అది రహోయాగం. అది చెప్తున్నాడిక్కడ. వింటున్నారా అందరూ? రహోయాగం అంటే ఆ రహస్యం ఉంది ఇక్కడ. ఫస్ట్ స్టెప్‌లో మీ అందరికి ఎవరైతే తీసుకున్నారో, శ్వాస తీసుకున్నారు గదా! నాసికానందం నుంచి. హృదయంలో తీసుకొని విశుద్ధి దాకా తీసుకొచ్చారు గదా! విశుద్ధి దగ్గర నుంచి మళ్ళీ కింద ప్రయాణింపజేయండి అని అన్నాం గదా! శరీరం అంతా. అది రహోయాగ రహస్యం దాగి ఉంది అని. కంఠదా కటి పర్యంత అంటే అది. ఏమ్మా? సో, కంఠమునందు ఉన్నది విశుద్ధి చక్రము. ఈ విశుద్ధి చక్రానికి ఏమిటి 16 రేకులుంటాయి. షోడశి స్థితి అంటారు. నువ్వు గనక మూలాధారంలో ఉన్న కుండలిని జాగృతమైతే ఏమ్మా విశుద్ధి చక్రం దగ్గర 16 రేకులు గూడా వికసించినప్పుడు నువ్వు షోడశి స్థితికి శుద్ధి చెయ్యబడిన జీవ లక్షణాలన్నీ గూడా మూలాధారంలో ఎలా ఉంటాయో చెప్తున్నాడు. అవన్నీ పోయి దైవ లక్షణాలు ఆపాదించబడుతుంది. 16 రేకులు షోడశిగా, పౌర్ణమిగా నువ్వు వికసిస్తావు. అదేంటో దానికి 16 దళములు.
అనాహతమునకు 12 దళములు. అనాహత చక్రం ఉంది కదా, 12 నుంచి నువ్వు 16 వికసింపజేసుకొని మణిపురమునకు 10, మణిపుర చక్రం దగ్గర 10, 10, 12, 16 అది క్రియాయోగ. అర్థమైందా? ఈ 3 చక్రాలు అంత ముఖ్యం. స్వాధిష్టానమునకు 6 ఉన్నాయి. ఏమ్మా? మూలాధారమునకు 4, మొత్తం 48. అన్ని కలిపితే ఎంత అయింది? 48. సో మాతృకా వర్ణములని అర్థము. 48 కూడా అంటే నువ్వు ఆ నుంచి వాడికి ఆ నుంచి కమ్ము దాకా తెలుసండి, ఆ నుంచి అహం వరకు తెలుసండి అని ఎప్పుడు అంటాం అంటే మూలాధారం నుంచి విశుద్ధి దాకా వెళ్ళాడు కాబట్టి వాడికి ఆ నుంచి ఆ మహా దాకా చెప్తాడండి. మా పిల్లలు చాలా బుద్ధిమంతులండి అని అంటుంటాం కదమ్మా. ఇదే